Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్తో విభేదాల ప్రచారానికి చెక్ పెట్టిన విజయమ్మ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. ఆయన పార్థివ దేహాన్ని ఇడుపులపాయ ప్రాంతంలో ఖననం చేశారు కాబట్టి జయంతికి వర్ధంతికి వైఎస్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటారు. ఆయన సమాధికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. గతంలో షర్మిల, జగన్ కలిసి ఉన్నప్పుడు సంయుక్తంగానే వచ్చి నివాళులు అర్పించేవారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసేవారు. ప్రార్థనలలో వైఎస్ సతీమణి విజయలక్ష్మి పాల్గొనేవారు. అప్పుడంతా సమైక్య కుటుంబం ఉండేది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఎవరి దారులు వారు చూసుకున్నారు. ఒకానొక సందర్భంలో విజయలక్ష్మికి జగన్ నోటీసులు కూడా పంపించారు. దానికి విజయలక్ష్మి కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ మధ్య కొద్ది రోజుల పాటు వారిద్దరి మధ్య మాటలు లేవని కూడా తెలిసింది. వైఎస్ 16వ వర్ధంతిని పురస్కరించుకుని జగన్ తన సతీమణి భారతితో కలిసి ఇడుపులపాయకు వచ్చారు. వైఎస్ విజయలక్ష్మి కూడా అక్కడికి వచ్చారు. కొడుకును చూడగానే దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టారు. ఆ తర్వాత చేతిలో బైబిల్ పట్టుకుని వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేశారు. భారతి, జగన్ కలిసి వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. విజయలక్ష్మి కూడా పుష్పగుచ్చం ఉంచి కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత తన కొడుకుతో కొద్దిసేపు మాట్లాడారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాలం నుంచే వైఎస్ కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. అప్పటి నుంచి ఎవరి దారి వారిదే అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. విజయలక్ష్మి షర్మిల వద్ద ఉంటున్నారు. కొన్ని సందర్భాలలో కుమార్తె కలిసి విదేశాలకు కూడా వెళ్లారు. జగన్ కంపెనీలో వాటాలకు సంబంధించి అప్పట్లో షర్మిలతో విభేదాలు చోటు చేసుకున్నాయి. అవి కాస్త పరస్పరం నోటీసులు ఇచ్చుకునేదాకా వెళ్లిపోయాయి. దీనికి తోడు షర్మిల తన రాజకీయ ప్రయాణాన్ని వేరే విధంగా మొదలు పెట్టారు. మొదట్లో తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అది కాస్త వికటించడంతో కాంగ్రెస్ లో చేరిపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే కొద్ది రోజుల పాటు జగన్ తో సరిగ్గా మాట్లాడని విజయలక్ష్మి ఉన్నట్టుండి వైఎస్ వర్ధంతి సమయంలో కలవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు జగన్ నుదుటి మీద ముద్దు పెట్టిన దృశ్యాలను వైసీపీ సోషల్ మీడియా ప్రధానంగా పోస్ట్ చేసింది. దీనిని బట్టి ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయని, తల్లి కొడుకులు కలిసిపోయారని వైసీపీ చెప్పకనే చెబుతోంది. అయితే ఇది తాత్కాలికమా, శాశ్వతమా అన్నది కాలమే చెప్పాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.